అంటే గ్రీజింగ్ కి. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ ఎలాగో చూపించి చెప్పండి మనకి, ఆ గేటు గ్రీజ్ సరిగ్గా పెట్టలేదు కాబట్టి, మెయింటెనెన్స్ వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి పోయింది. ఆ రోజున ఎంతమంది చనిపోయారో చూసాం, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అన్ని చూసాం మనం. అదే నేను ఏమంటాను అంటే ఒక 30-40 కోట్లు మినిమం ఫర్ సమ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ నీ దగ్గర లేవన్నా. 5 సంవత్సరాల వాళ్ళు ఏ రోజున ఒక్క ప్రాజెక్ట్ కి మెయింటెనెన్స్ చేయలేదండి. మీరు ఈ విషయాన్ని వెరిఫై చేసుకోండి. ఇవాళ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారితో మీరు ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుకుని ఆయన మీరు డీటెయిల్స్ అడగండి, చెప్తారండి నిమ్మల రామనాయుడు గారు. ఒక్క ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేయలేదండి. కానీ 600 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టాడు. మీకు విషయం చెప్పమంటారా? 600 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టాడు. సంవత్సరం అయిందండి మేము అధికారంలోకి వచ్చి. దాన్ని ఏం చేయాలో అంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు చూడండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బికాస్ ఇట్స్ సో ఏమంటారంటే ఎక్స్పెన్సివ్. లక్షలు కమోడు ఎవరు పెడతాడండి? పైత్యం కాకపోతే పైత్యం అంటారు దాన్ని, పిచ్చి అంటారు దాన్ని. లక్షలు కమోడు. ఇప్పుడు ఏ రకంగా దానికి హోటల్కి ఇవ్వాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా ఏ రకంగా దానికి మీరు రెంట్ డిసైడ్ చేస్తారు, అంటే అది టారిఫ్ డిసైడ్ చేస్తారు. వాట్ ఎవర్ యూ డూ యూ నాట్ గోనా మీట్ దోస్ ఎక్స్పెన్సెస్. ఇడియాటిక్ గా బిహేవ్ చేశారు ఆ రోజున. అరే ఎవరన్నా అనదు అన్న కోపం వస్తుంది కానీ మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి సెట్ తెచ్చి ఇంటి ముందర పెట్టుకుంటాడండి. మరీ దారుణం అండి అదైతే. నిజంగా అది ఇష్టం, వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఎవరి డబ్బులు